ఈ మధ్యన మహా అవతార నరసింహ మీరు విన్నారో లేదో తెలియదు, నిన్న వెళ్ళొచ్చాం. ఎలా అనిపించింది స్వామి? ఎందుకంటే థియేటర్లే దేవాలయాలుగా మారుతున్నాయి. నిన్న మేము మార్చాం కూడా. ఓకే, ఆహా. నువ్వు చూడొచ్చు, వాడు టైటిల్ కూడా పెట్టాడు మా రెడ్డి, ఈ సినిమా హాలా భజన హాలా అని. నువ్వు చూడొచ్చు చక్కగా అందరితో కీర్తన పాడించి. అది రాత్రి 2ంటికి. రాత్రి 2ంటికి ఎవడో పుణ్యాత్ముడు కామెంట్ పెట్టాడు, వీడిని సాయంత్రం 5కి పెట్టాడంటే పొద్దున్న తెల్లారు 5కి పెట్టాడు. యాక్చువల్ నాకు కోపం రావాలి, కానీ 4-5 వేల మంది చూశారు. అమ్మయ్య, ఇంత కష్టానికి మనకు కావాల్సింది ఏంటి? ఎక్కువ మంది ఆనందపడ్డాం. అవును. సో ఆ కామెంట్లో ఒకడు కొంచెం తీగా చెప్తే బాగుంది అని పెట్టాడు. రాత్రి 2ంటికి నిద్రపోయేదేం చాలా ఇబ్బందిగా నీరసంగా ఉంది, కొంచెం నిద్రపోయాను కూడా, ఇంకా ఓపిక లేదు. ఇక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చి వెళ్ళాను నేను. సో నేను కామెంట్ పెట్టాను, బాబు అప్పుడు 2 అయింది బాబు అని చెప్పి. సో సినిమా చాలా అద్భుతంగా, చాలా యానిమేషన్ నేను ఎక్స్పెక్ట్ చేయలే అంత క్రౌడ్ ఉంటుందని. నాకు భయపెట్టారు, గురూజీ తొందరగా వెళ్ళండి. నేను 5వ తారీఖు 6నే వెళ్దాం కొంచెం ఫ్రీగా అనుకున్నా. తొందరగా వెళ్ళండి, తీసేస్తారు, అది యానిమేషను, వీళ్ళకేమో ఎమోషను, మనదేమో డివోషను, వాళ్ళకేమో డీవియేషను, దానికి చేయాలి ప్రమోషను అని అంటే సరే అని గబగబా వెళ్ళాం. వెళ్తే ఫుల్ క్రౌడు. అది నువ్వు ఆ వీడియో చూడు, నీకు అర్థం ఉంది. ఫుల్ క్రౌడ్. నేను కింద నుంచున్నాను తెర దగ్గర, పైన అందరూ నిలబడి, కొందరు చెప్పులు తీసేసి తవక రకమలవరే నక మద్భుత శృంగా చక్కగా కీర్తన పాడారు. చాలా బాగా చాలా బాగా. ఆ వెనకాల బీజిఎం కూడా, అందులో అది డాల్బీ థియేటర్ కదా, అది మన చెవి మీద కొట్టినట్టే చాలా చాలా బాగా నరసింహస్వామి కోపాన్ని, ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం బద్ధం మృత్యోర్మృత్యుం నమామ్యం, చాలా చాలా అద్భుతంగా చాలా బాగా తీశారు. అది డబ్బింగ్లా ఏమీ లేదు, యానిమేషన్ ఫీల్ లేదు. అయితే నువ్వు ఈ సందర్భం తెచ్చావు, నాకు ఇష్టమైన యానిమేషన్ ఫర్ ఎవర్ రామాయణ్, ద స్టోరీ ఆఫ్ లెజెండ్ రామ్, జపాన్ వాళ్ళది. ఎంత బాగుంటుందంటే కొన్ని చోట్ల ఏడుస్తావు. నేను వాట్ నెక్స్ట్ డేలకు చెప్పేస్తాను అంటే అన్నిసార్లు చూసాను. అది 94లో ఎప్పుడో వచ్చింది, నేను 97 నుంచి చూస్తున్నాను. చాలా అంటే చాలా బాగా తీశారు. ఇది బాగోలేదని కాదు, అది చాలా బాగుంటుంది. అంటే ఇది కొంచెం ఇప్పుడు ఉండే అన్నీ ఉన్నాయి, అది 30 ఏళ్ల క్రితం కాబట్టి, అయినప్పటికీ అది ఇంగ్లీషులో చాలా బాగుంటుంది. ఇది చాలా బాగా తీశారు. ఇస్కాను పరిచయస్తుడైనటువంటి అశ్విన్ గారు తీయడం వలన ఆ భాగవత శ్లోకాలు ఉటంకించారు. చిన్న సజెషన్ ఏంటంటే, మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు పద్యాలు కూడా పెట్టుంటే, ఎక్కడ్రా నీ హరి అన్నప్పుడు ఎందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకిన అందందే గలడు ధనభాగ్రని వింటే. అప్పుడు మనం ఇంగ్లీష్లో గూస్ బంప్స్ అంటామే, అవి వస్తాయి, రోమాలు నెక్కబరుచుకుంటాం, దాన్ని రోమాంచితము అంటారు. అయినప్పటికీ చాలా ఈ కాలానికి చాలా అద్భుతంగా తీశారు. నెక్స్ట్ ఇంకా పరశురామ వస్తుంది, అలా వెరీ గుడ్, చాలా గుడ్ జాబ్. నాకు అనిపించింది సరదాగా, మనం అయితే ఇన్ని సినిమాలు తీసుకోగలము, ఇన్ని చూసుకోగలం, ఇంత ఆనందించగలం. ఎడారోళ్ళు ఏం పీకుతారు? వాళ్ళకి స్టోరీలే ఉంది, వాళ్ళకి హిస్టరీయే ఉంది, వాళ్ళకి అమేజింగే ఉంది. అమెజాన్ ఉంటే ఉండొచ్చు, కానీ అమేజింగ్లు ఏం లేవు, జింగ్